అరుణ్, నాకు ఒక డౌట్ ఉంది. చెప్పు, ఏంటి నీ డౌట్? ఈ ఏఐ టెక్నాలజీ అంటే ఏంటిది? దీన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు? చాలామంది జాబ్స్ లూజ్ అవుతున్నారు. సాఫ్ట్వేర్లో అందరి జాబ్స్ అన్నీ పోతున్నాయి. ఐటీ సెక్టర్ పడిపోతుంది. ఎవరు చూసినా ఈ ఏఐ టెక్నాలజీ, చాట్‌జీపీటీ, జెమినీ ఇవి అంటున్నారు కదా. అసలు ఏంటి టెక్నాలజీ అంటే ఏంటి? మనకి ఎట్లా ఉపయోగపడుతుంది? దీన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు? దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? అట్లా కాదు, 1 by 1 అడుగు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? ఓకే. మా ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఈజ్ ఏఐ టెక్నాలజీ? సో ఏఐ టెక్నాలజీ అంటే ఏంటి? సో ఏఐ టెక్నాలజీ అంటే ఏంటంటే, ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, యు ఆర్ ద మెడికల్ స్టూడెంట్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఎంజైమ్? ఎంజైమ్ ఈజ్ ద ప్రోటీన్ దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్స్ ఇన్ ద బాడీ. ఏదైనా ఒక రియాక్షన్ ఉందనుకో, దాన్ని ఫాస్ట్గా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన అన్నం తిన్నాం అనుకో, ఆ తిన్న అన్నం అనేది డైజెస్ట్ కావడానికి మినిమం మనకు 24 hours పడుతుంది. అదే ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ వల్ల మనకు వితిన్ 4-5 hours మనకు డైజెషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో సింపుల్ చెప్పాలంటే, ఎంజైమ్స్ యొక్క పని ఒక యాక్షన్ని, ఒక రియాక్షన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తుంది కదా. ఎట్ ద సేమ్ టైం ఈ ఏఐ టెక్నాలజీ కూడా మనం ఏదన్నా ఒక పనిని తొందరగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి, ఇప్పుడు నీకు బెస్ట్ మొబైల్ అండర్ 20,000 అని వెతకాలి గూగుల్లోకి వెళ్ళి లేదా యూట్యూబ్లోకి వెళ్ళి. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళగానే బెస్ట్ మొబైల్ అని సెర్చ్ చేయగానే ఆటోమేటిక్గా నువ్వు నెక్స్ట్ ఏం అడగబోతున్నావో అది అర్థం చేసుకొని అండర్ 50,000, అండర్ 15,000, అండర్ 20,000, అండర్ 30,000 అని కింద నీకు సజెషన్స్ లాగా వస్తుంది అన్నమాట. సో అది కూడా ఒక రకమైన ఏఐ టెక్నాలజీ. ఓకే, మరి చాట్‌జీపీటీ, మెటా ఏఐ, కోపైలట్, లేకపోతే డీప్ స్నీకు, జెమినీ, మరి ఇవేంటి? ఈ టూల్స్ ఏంటి మరి? సో ఇప్పుడు నువ్వు చెప్పిన చాట్‌జీపీటీ కానీ, మెటా ఏఐ కానీ, జెమినీ కానీ, కోపైలట్ కానీ, వీటన్నిటిలో ఏమంటారంటే LLM అంటారు అనమాట. అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అంటే ఏం చేస్తారంటే, దీనికి ఇట్లాంటి LLMస్కి చాలా ఇన్ఫర్మేషన్ని, చాలా డాటాని బుక్స్ వల్ల కావచ్చు, న్యూస్ పేపర్ వల్ల కావచ్చు, ఆర్టికల్స్ వల్ల కావచ్చు, ఇట్లా చాలా ఇన్ఫర్మేషన్ని దానికి ట్రైన్ చేస్తారు. సో ట్రైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నువ్వు చాట్‌జీపీటీలోకి వెళ్ళి వాట్ ఈస్ ద బ్లడ్ అని అడిగినావు అనుకో, సో బ్లడ్కి సంబంధించిన మొత్తం టాపిక్ అంతా కొన్ని సెకండ్స్లో నీ ముందు పెడుతుంది. ఇదే పని గూగుల్లో కూడా చేసుకోవచ్చు. మరి గూగుల్కి ఏ టెక్నాలజీకి డిఫరెంట్ ఏంటి మరి? ఓకే 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 నేను దీన్ని ఇంకొంచెం సింపుల్గా, కొంచెం నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తా. ఇప్పుడు గూగుల్ కూడా సేమ్ పని చేస్తుంది, ఓకే, ఐ అగ్రీ విత్ యూ. సో గూగుల్కి ఈ LLMస్కి అంటే చాట్‌జీపీటీ లాంటి టూల్స్కి ఉన్న డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ ద బ్లడ్ అని అడిగినావు అనుకో, సో నువ్వు వాట్ ఈస్ ద బ్లడ్ అని అడిగినప్పుడు అదేం చేస్తుంది, ఫస్ట్ బ్లడ్ అంటే ఏందో సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేసి, సో దానికి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ కానీ, లేకపోతే కొన్ని ఇమేజెస్, కొన్ని వీడియోస్, సో ఇట్లా నీకు చాలా ఇన్ఫర్మేషన్ అక్కడ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే మనము ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మళ్ళీ వెతుక్కోవాలి, ఆ వీడియోస్లో ఏ వీడియో బెస్టో మనం చూసుకోవాలి, ఆ ఫొటోస్ ఏవి బెటో మనం చూసుకోవాలి. ఇట్లా మనకు ఆప్షన్స్ లాగా ఇస్తుంది గూగుల్. అక్యురేట్గా ఆన్సర్ ఇవ్వదు అక్కడ. అరే బాబు, నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇన్ని వెబ్సైట్స్, ఫొటోస్, వీడియోస్ ఉన్నాయని మాత్రమే అక్కడ డిస్ప్లే చేస్తుంది. మనం మళ్ళీ వెతుక్కోవాలి ఏది బెటర్ అనేది. అదే నువ్వు చాట్‌జీపీటీ లాంటి LLM టూల్స్లోకి వచ్చినావు అనుకో, ఇదేం చేస్తుందంటే, దీనికి ఆల్రెడీ మనం చాలా వెబ్సైట్స్, చాలా వీడియోస్, చాలా డాటా దీనికి ఫీడ్ చేసినాం కదా, చాలా ట్రైన్ చేసినాం కదా. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే మొత్తాన్ని అనాలిసిస్ చేసి మనం అడిగిన క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది మనకు ఇది చాట్‌జీపీటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. గూగుల్ అనేది కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు, అక్కడ మనకు చాయిస్ లాగా ఇస్తుంది. అదే ఈ చాట్‌జీపీటీ లాంటి LLM టూల్స్ ఏంటంటే, మనకి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కొన్ని సెకండ్స్లో మన ముందు పెడుతుంది. ఇది మెయిన్ డిఫరెంట్. ఇప్పుడు ఈ 2025లో ప్రజెంట్ ఉన్న యూత్ కానీ, స్టూడెంట్ కానీ, నేను కానీ ఈ ఏఐ టెక్నాలజీ గురించి నేర్చుకోవడం వల్ల మాకొచ్చే లాభాలు ఏంటి చెప్పు? ఫస్ట్ థింగ్ వచ్చేసి, టు లెర్న్ ఫాస్ట్. ఏదైనా నువ్వు తొందరగా నేర్చుకోవచ్చు, ఎందుకంటే ఈ చాట్‌జీపీటీ లాంటి LLMs దగ్గర చాలా డాటా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు, లేదా ఒక స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు, ఏదో ఒకటి నేర్చుకోవాలనుకో, దీని దగ్గర చాలా డాటా ఉంటుంది. కాబట్టి నీకు ఎట్లా నేర్చుకుంటే బాగుంటుంది, ఏ ప్యాటర్న్ నేర్చుకుంటే బాగుంటుంది అనేది స్టెప్ బై స్టెప్ ఒక రోడ్ మ్యాప్ లాగా మనకి ఇది ఇస్తుంది. సో ఏదైనా తొందరగా నేర్చుకునేకి ఇది ఉపయోగపడుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ యూజ్. చాలా ఉపయోగం ఉంది. అయితే సెకండ్ వచ్చేసి, టు గెట్ ఆన్సర్స్ క్విక్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు
మీ మెడికల్ సబ్జెక్ట్ ఏదో చదువుకుంటున్నప్పుడు నీకు ఒక మెడికల్ పదం వచ్చింది దాంట్లో, ఏదో హార్ట్ అంటే ఏంది, కార్డియో కదా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు కార్డియో అంటే తెలియదు, నువ్వు చదువుకున్నప్పుడు కార్డియో అని వచ్చింది, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏముంది, నాకు ఏమైనా మీనింగ్ కావాలంటే నా దగ్గర డిక్షనరీ ఉంది, మెడికల్ డిక్షనరీ ఓపెన్ చేసుకొని దాంట్లో నాకున్న డౌట్ని దాంట్లో నేను చెక్ చేసుకొని అది మళ్ళీ నేను నోట్స్లో రాసుకుంటా కదా. అప్పుడు నీకు ఒక డిక్షనరీ కావాలి, ఒక బుక్ కావాలి, ఒక నోట్స్ కావాలి, ఇన్ని రకాలు యూజ్ చేసుకుంటున్నావు. నువ్వు ఇవన్నీ లేకుండా సింపుల్గా ఒక ChatGPTలోకి వెళ్ళి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కార్డియో అని కొట్టినావు అనుకో, అది కార్డియో అంటే హార్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా అసలు దానికి ఇంకా చాలా ఎగ్జాంపుల్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి, లేకపోతే ఇంకా మీ ఉంటాయి కదా దానికి సంబంధించిన పదాలు మెడికల్లో, ఇట్లాంటివన్నీ కూడా క్లియర్ కట్గా అర్థమయ్యే విధంగా విత్ ఎగ్జాంపుల్తో సహా మనకు ఈ ChatGPT అంటే LLM టూల్స్ అనేవి మనకు ఇస్తాయి. అవునా? అట్లా మనం క్విక్గా ఏదైనా ఆన్సర్స్ తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. ఇదే పని గూగుల్లో చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ బెటర్ దెన్ గూగుల్, ఎందుకంటే దీని దగ్గర చాలా డాటా ఉంటుంది. సూపర్. అంతేకాకుండా ఇంకేం చేసుకోవచ్చు అంటే మనము ఏదైనా ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాలేజ్లో ఒక ఎస్సే రైటింగ్ ఇచ్చారు నీకు, ఓకేనా, మీ మెడికల్ టాపిక్ వాట్ ఈస్ ద బ్లడ్ అని ఒక ఎస్సే రైటింగ్ రాసుకురమ్మన్నారు. అప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాము, కొన్ని న్యూస్ పేపర్స్, కొన్ని బుక్స్, కొన్ని ఆర్టికల్స్ ఇట్లాంటివన్నీ రెఫరెన్స్గా తీసుకొని దాన్ని అంతా యూజ్ చేసుకొని మనం ఒక ఎస్సే రైటింగ్ రాసుకొని వెళ్తాం. అదే నువ్వు ఒక AI టెక్నాలజీ యూజ్ చేసుకున్నావు అనుకో, నువ్వు ఒక్కసారి ఐ వాంట్ ఎస్సే రైటింగ్ ఆన్ ద టాపిక్ ఆఫ్ ద బ్లడ్ అని ఇస్తే అది క్లియర్ కట్గా నీకు మంచి ఎస్సే రైటింగ్ రాసిస్తుంది అన్నమాట. సో అట్లా మనం ఏదన్నా రైటింగ్ వర్క్లో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అట్లయితే ఇప్పటి నుంచి నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా నేను ఈ AI టెక్నాలజీ యూజ్ చేసుకొని వాటి సహాయం తీసుకొని నేను అన్ని పనులు ఫాస్ట్గా క్విక్గా చేసుకుంటా. సో ఇంకా అంతేకాకుండా మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు, లేదా వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంతెందుకు, ఇప్పుడు నేనే ఉన్నా, సో నేను నా ఫొటోస్ అన్నీ యూజ్ చేసుకొని అంటే ఈ AI టెక్నాలజీని యూజ్ చేసుకొని నా ఫొటోస్ ద్వారా ఒక మోడల్ని రెడీ చేసుకున్నా, అంటే నన్ను పోలిన ఇంకొక మనిషిని రెడీ చేసుకున్నా. మళ్ళీ ఇదే AI టెక్నాలజీ యూజ్ చేసుకొని ఆ ఫోటోకి ఒక మూమెంట్, అంటే కదలడం కానీ, పరిగెత్తడం కానీ, లేదంటే జంప్ చేయడం కానీ, సో ఇట్లాంటి కొన్ని ప్రాంప్ట్ ఇచ్చి దానికి నేను మోషన్, ఒక మూమెంట్ని కలిగించిన అనమాట. సో దానిని ఒక క్లిప్స్ లాగా నేను అరేంజ్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ స్టోరీ రాసుకొని మరో ప్రపంచం అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన. దిస్ ఆల్ పాసిబుల్ బై ద AI టెక్నాలజీ. ఓ, నువ్వు చేసిన షార్ట్ ఫిల్మ్ ఈ AI టూల్స్ని యూజ్ చేసుకున్నావా? బట్ చాలా బాగుంది షార్ట్ ఫిల్మ్, సూపర్. సో ఆఫ్టర్ ఆల్ నాకేదో కొంచెం తెలిసిన AI టెక్నాలజీస్ తోటి నేను ఒక బెటర్ షార్ట్ ఫిల్మ్ తీసిన అంటే ఇంకా అసలు తోపులు ఉంటారు AI టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, 24 hours దాని మీదనే పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇంకా అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వీడియోస్ ఎంత క్రియేటివిటీ తోటి ఇంకెంత బాగా చేస్తారో ఉంచుకో ఒకసారి. ఓకే, అయితే మనం AI టూల్స్ని యూజ్ చేసుకొని ఏదైనా ఒక వీడియో చేయొచ్చు అయితే. ఓకే, ఐ గాట్ ఇట్. AI టెక్నాలజీ ద్వారా మనం డబ్బులు కూడా సంపాదించవచ్చు. నిజంగా డబ్బులు సంపాదించుకోవచ్చా? ఓకే, చెప్పు ఎట్లా సంపాదించుకోవచ్చు? ఓకే, బట్ కాకపోతే ఏంటంటే దీన్ని సింపుల్గా చెప్పడానికి రాదు. నేను దీని మీద ఒక పర్టికులర్ ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, అంటే ఎన్ని రకాలుగా మనం AI టెక్నాలజీని యూజ్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు. ఆ వీడియోలో నీకు క్లియర్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మనం AI టూల్స్ని ఉపయోగించుకొని డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు, ఇది కూడా ఒక రకమైన యూజ్. సరే, ఓకే. అంతేకాకుండా మన టైంని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు యూట్యూబ్ గురించి కొంచెం ఐడియా ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నాకు యూట్యూబ్ ఆల్గరిథం గురించి నాకు ఐడియా ఉంది. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేయాలనుకో, దానికి నేను ఒక టైటిల్ రాయాలి, ఓకేనా, ఆ వీడియో దేనికి సంబంధించింది అనేది ఒక టైటిల్ రాయాలి, దాని డిస్క్రిప్షన్ రాయాలి, ఆ వీడియోలో ఏముంది, దేనికోసం వీడియో అని ఒక డిస్క్రిప్షన్ రాయాలి, దానికి ట్యాగ్స్ ఇవ్వాలి. సో ఇదంతా ఎంత కాదన్నా ఒక 1/2 hour to 1 hour పట్టుద్ది నాకు. కానీ ఇప్పుడు ఈ AI టెక్నాలజీ యూజ్ చేసుకొని నేను వితిన్ 1 minute నేను ఇప్పుడు ఒక వీడియో నేను బ్లడ్ అనే టాపిక్ పైన చేసిన, నాకు దీనికి టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఏమంటే అది వితిన్ సెకండ్స్లో నాకు ఇస్తుంది. ఇప్పుడు దాన్ని జస్ట్ అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలో నేను పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎంత టైం సేవ్ అయింది చూడు ఇక్కడ. ఓకే, బట్ చాలా మందికి తెలియదు ఈ AI టెక్నాలజీ గురించి.
అంతేకాకుండా ఇంకా ఈ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం ఫాస్ట్గా గ్రో కావచ్చు. ఎందుకంటే దీని దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఏదైనా తొందరగా నేర్చుకోవచ్చు. ఓకే, ఈ ఏఐ రెవల్యూషన్ అంటే ఏంది? చాలామంది ఏఐ రెవల్యూషన్ వల్ల జాబ్స్ పోతాయి, చాలామందికి సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి పోతున్నాయి అంటున్నారు కదా. ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే. అఫ్కోర్స్ అది నిజం కూడా. ఎందుకంటే మనకు ఈ ఏఐ రెవల్యూషన్ అనేది చాలా పెద్ద రెవల్యూషన్. ఇంతకు మనకు 18th centuryలో మనకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. అంటే ఈ మిషన్స్, ఇంజిన్స్ అనేవి వాడుకలోకి వచ్చింది. అప్పుడేంది, కంపెనీలో ఒక 100 మంది పనిచేసారు అనుకో, ఆ 100 మంది చేయగలిగే పనిని ఒక 10 మిషన్లు చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు వ్యవసాయంలో కూడా మనం నాగలు పట్టుకొని ఇంతమంది పని చేసుకుంటూ దున్ని వాళ్ళకు ఒక ఉపాధి హామీలాగా ఉండేది. అదే ట్రాక్టర్ వచ్చిన తర్వాత ఆ 10-20 మంది చేసే పనిని అది ఒకటే చేయగలుగుతుంది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో అప్పుడు కూడా చాలామంది జాబ్స్ పోయి కొత్త జాబ్స్ వచ్చినాయి అందరికీ. అంతేకాకుండా మనకు 20th centuryలో అనుకుంటా ఐ థింక్, అప్పుడు కూడా మనకు డిజిటల్ రెవల్యూషన్ వచ్చింది. సో అప్పుడే కంప్యూటర్స్ వాడుకలోకి రావడం, మొబైల్ ఫోన్స్ కానీ, ఇంటర్నెట్ కానీ, దిస్ ఇస్ కాల్డ్ డిజిటల్ రెవల్యూషన్. సో అప్పుడు కూడా చాలామంది, ఇప్పుడు స్పెషల్గా బ్యాంకులో పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రిజిస్టర్స్లో ఎంత డబ్బు ఇచ్చినాం, ఎంత డబ్బు తీసుకున్నామో వాళ్ళు రాసేవాళ్ళు. కానీ ఏంది, కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఆ 10 మంది చేసే పనిని ఒకటే కంప్యూటర్ చేయగలిగింది. సో అప్పుడు కూడా చాలామంది టెక్నాలజీని అద్దు, ఇది ఉద్యోగాలు పోతాయి, ఇట్లా అన్నారు. బట్ కాకపోతే ఇప్పుడు కంప్యూటర్ లేకుండా ఎవరు ఉంటారు చెప్పు? ఈవెన్ పాల షాప్లో కూడా ఇప్పుడు కంప్యూటర్ వచ్చేసింది. నువ్వు చెప్తా ఉంటే నిజంగా ఈ ఏఐ రెవల్యూషన్ అనేది ఖచ్చితంగా ప్రపంచంలో ఒక గొప్ప మార్పు తీసుకొస్తుంది అనిపిస్తుంది.